ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా ప్రియదేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థనలన్నిటినీ ఆలకించే దేవుడు. ఎంత మాత్రము మన ప్రార్థన త్రోసివేయడు. ఈరోజు దిక్కుతోచని పరిస్థితిలో ఉండొచ్చు, మార్గమే కనపరచబడట్లేదేమో, జీవితం అంతా కూడా శూన్యంగా అనిపిస్తుందేమో, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఈ పరిస్థితి మార్చబడుతుంది అని చెప్పి అర్థం కాని పరిస్థితిలో ఉన్నావేమో. దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దావీదు అంటూ ఉంటాడు, నేను ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు నాకు కలిగిన భయములన్నింటిలోంచి నన్ను విడిపించాడని, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన తన పరిశుద్ధ ఆలయంలో నుండి నాకు సహాయం చేశాడని చెప్పి అనేక మార్లు కీర్తనకారుడు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రార్థించండి, మొరపెట్టండి, విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు కదా. నమ్మి మీరు ప్రార్థిస్తుండగా మీ ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం పొందుకొందురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.